తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాగణపతి నందీశ్వర ధ్వజస్తంభ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాణిక్యాంబ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विषुभगे तव जीव शरदां शतम् గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్ ట్రెండింగ్ గా మారుతుంది. విశాఖ నగరంలోని 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీఓలు, విద్యా వ్యాపార సంస్థల్లో ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖలో నెల రోజుల ముందే క్రిస్మస్ సందడి మొదలైంది. విశాఖ బీచ్ రోడ్ పార్క్ హోటల్లో కేక్ మిక్సింగ్ ఉల్లాసంగా సాగింది. ఖరీదైన లిక్కర్, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాల్ని కలిపి ముందుగానే క్రిస్మస్ వేడుకలకు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం నాటికి జూరాల, సుంకేస్ల ప్రాజెక్టుల ద్వారా 35,099 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. ఎడమకట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 883.50 అడుగులు, నిల్వ 207.4103 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 20 ఏళ్లు పార్టీలో పనిచేస్తే ఇలా అవమానించి బయటకు పంపించారని కవిత వాపోయారు. ఇకపై బీఆర్ఎస్ తో తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్ ను కేవలం కూతురిగా మాత్రమే కలుస్తానని తేల్చి చెప్పారు. పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేక్లగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతుల్లో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట. ఏం మీ అయ్య జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపట్టోళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఇప్పటికే కనీసం ప్రతి ఒక్క పొలాన్ని చూసి రాసుకుంటలేరు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం? 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం. ఇవాళ వాళ్ళు పని చేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? దయచేసి ఆలోచించాలి. బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి. మీరు ఇయ్యాల్సిందే పంట నష్టం. నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు, ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరంలే రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడుతాం. ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు దిగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు? అన్యాయం కాదా? వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు? ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి. నవీనోన్ ముందు జారిపడొద్దు అనుకున్నాం కదా, జారిపడ్డట్టే అయింది కదా. ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని, మరి వరంగల్ మునిగింది ఏమనాలి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం. నేను పాలిటిక్స్ పక్కా చేస్తా, ఇప్పుడు కాదు, టైం ఉంది. పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్న చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం, ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం. పెన్షన్లు పెరుగుతలేవు అసలు. 2,000 పెన్షన్ 4,000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నిన్న పోతుంటే తోవంటే ఒక 100 మంది చెప్పారు నాకు కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ 2 ఏళ్లలో అని. ఆ ఇచ్చే 2,000 అన్న కొత్తగా ఇవ్వచ్చు కదా. విధవరాన్లు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్. ఎందుకు అప్డేట్ అవుతలేదు? ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే, అది కూడా అవుతలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం, పాలిటిక్స్ చేద్దాం, దాని టైం ఉంది. ఇంకా ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1,100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతా ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే, అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారు అని వీసీ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు, సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1,100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న చంద్రబాబు. కూలీగా మారిన నిమ్మల రామానాయుడు. పాలకులలో 3 కోట్లతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో శ్రమదానం చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తనను అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని సహించలేనన్న జాగృతి అధ్యక్షురాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.